మీ ముందర ఇప్పుడు కూడా మీ ముందర వచ్చి ఒక ఆవును కోసం కూడా మీరు ఏమన్నారు హిందువులు. కానీ ఒకసారి విజృంభించాలి. శివుడు త్రిశూలం పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? అన్యాయం జరుగుతున్నప్పుడు మనం యదా హి ధర్మశ గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మశ తదాత్మానం సృజామం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఎప్పుడు ఉంటాడు ఆ కృష్ణుడు? ఎప్పుడు పుడతాడు కృష్ణుడు? ఎక్కడ మళ్ళీ ఉంటాడు? రథం తీసుకొని చక్రం తీసుకొని రావాలా? ఆ కృష్ణుడు ఈ మధ్యలోనే పుట్టిండి. ఇప్పుడు మన ముందర కనిపిస్తున్నాడు. ఆ శివాజీ, వివేకానందుడు, భగత్ సింగ్ ఈ మధ్య లోపల ఇక్కడ కనిపిస్తున్నారు. మీ లోపల హిందుత్వము. ఇంత మంచి సభ, ఇంతమంది వేదిక, ఇంత చిన్నారు ఆడుతున్నారంటే హిందువులు ఈ విధంగా ఉన్నారు. హిందువులంతా బంధువులే. చీలిపోతే సోలిపోతాము, విడిపోతే పడిపోతాము, కలిసి ఉంటే బలిసిపోతాము. ఒకటి గుర్తించుకొని మనం అంటరానితనమే ఉండొద్దు. మనమందరం ఒకటే తల్లి గర్భంలో వచ్చినాం. మనమంతా తల్లి గర్భము నుండే వచ్చినాం. అందరం సమానమే. మన వాళ్ళు మన సంస్కృతి ఎంత గొప్పది అన్న చెప్పిండు, పెద్దలు చెప్పిండు. కానీ దీన్ని కాపాడుకోలేవాడు. ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు టీవీ పేషెంట్లు. పొద్దుగాల ఇంట్లో వస్తే టీవీ, సెల్ ఫోన్లు, ఇవన్నీ సినిమాలు, క్రికెట్ చూసుకుంటా సప్పట్లు కొట్టుకుంటుంటావు కదా. నీ ఎగ్జామ్లో అన్ని వికెట్లు పడిపోతాయి. క్రికెట్ చూడు కానీ మన జీవితం మనం చూసుకోవాలి కదా ఫస్ట్. అందుకే నేను చెప్పే తమ్ముళ్ళారా, ఏ దేశం అనుకోడైనా, ఏ దేశ ఉజ్జీవితకమైన పట్టుబొమ్మ వంటిది యువతరం. యువత బాగుండాలి. ఈ రోజు ఏ సంస్కృతి ఏం చెప్పిందిరా? వేరే దేశస్తులు సైన్స్ డెవలప్ అయిందంట. సెల్ ఫోన్ కనుక్కున్నాడు, కంప్యూటర్ కనుక్కున్నాడు. కానీ కంప్యూటర్ల కందులు వండాయి తమ్ముడు. కాలు చేతులు గట్టిగా ఉండాలి. భారత జీవన విధానం ఉండాలి. సైన్స్ డెవలప్ అయింది. ఎయిడ్స్, బీపీ, షుగర్, డెంగ్యూ వ్యాధి, బొంగు వ్యాధి. మన సైన్స్ ఏం చేస్తుందప్ప? పెద్ద చదువులు చెప్తుంది. ఓ గల్లీకి ఒక డెంటల్ హాస్పిటల్, ఒక మెంటల్ హాస్పిటల్. మొత్తం ఇదే సైన్స్ డెవలప్ అయ్యి. మా పిల్లాడు ఎంబీబీఎస్ చదివిండు, ఎంఏ చేసిండు, పిహెచ్డి చేసిండు. ఏం చేసిన ఆవులంట 100 ఆవుల మలుపుతాను అంటే ఊరుకు మన ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్ని 100. అందుకే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఒక ఆవును పెంచుకోరా నాయన, ఒక ఆవును పెంచుకో, ఒక తులసి చెట్టును పెట్టుకో. ఇప్పుడు మన 6 అమ్మ చెప్పింది, పర్యావరణాన్ని పరిరక్షించాలి. మనం మంచిగా ఉండాలంటే మన చుట్టూ చెట్లు ఉండాలి. చెట్టు పుట్ట గుట్ట మంచిగా ఉండాలి. అది భారతదేశంలో మన వాళ్ళు కాపాడినరు. ఒక ఆవును పెట్టుకో, రోగాలు రావు. ఆవు మూత్రం లోపల ఈ సైన్స్ చెప్పది, ఆవు మూత్రం లోపల 24 ధాతువులు ఉంటాయి. నైట్రిక్ ఆమ్లము, యూరిక్ యాసిడ్, బంగారము, ఇట్లా 24 మూలకాలు ఆవు మూత్రంలో ఉంటాయి. ఆవు మూత్రం తాగితే క్యాన్సర్ కణాలు రావండి. ఆవుని అందుకే పెంచుకోమన్నారు. ఆవు మూత్రం పేయికి పెట్టుకోండి, చర్మ రోగాలు రావు. ఆవు మూత్రం ఉడగట్టి కంటి వేసుకుంటే కంటి రోగాలు రావు. ఆవు మూత్రం పంటలకేయండి, పొలాలకేయండి, జీవామృతం తయారు చేసి మంచి పంట తయారవుతుంది. అది తినండి, రోగాలే రావు. ఎక్కడ ఆవు ఉంటుందో అక్కడ రోగాలు రావు. అలాంటి ఆవుని ఆంగ్లేయుడు వేరే దేశస్తులు వచ్చి ఈ భారతీయుడు భగత్ సింగ్ ఇంత గట్టిగా మాట్లాడతాడు. ఎందుకంటే ఆవు పాలు తాగిండు, ఆవు వెన్న తిన్నాడు. తెలివి చాలా. భగత్ సింగ్ అన్న చెప్పిండు ఇంతకుముందు. మనమంతా ఈ సభ ఎందుకు చేసుకున్నామంటే రోజు అన్నం ఎందుకు తింటారు? ఇదేం చెప్పిండ్రా మనం అనుకుంటామో. రామాయణం చెప్తే, భారతం చెప్తే, భాగవతం చెప్తే ఈ కథలన్నీ చాలు అంటారు మన వాళ్ళు పిల్లలు. అరే రోజు అన్నం ఎందుకు తింటామా? శక్తి వస్తుంది. ఆ విధంగా రోజు అన్నం ఏ విధంగా తింటామో, రోజు స్నానం ఏ విధంగా చేస్తామో, రోజు మనం రాముణ్ణి, కృష్ణుణ్ణి, మన భగవద్గీతని రోజు తెలుసుకోవాలి, రోజు మననం చేయాలి. అప్పుడే మనకు ఆ శక్తి వస్తుంది. వివేకానంద స్వామి ఒక్కడే చెప్పిండు, వీక్నెస్ ఇస్ ద వన్ కాజ్ ఆఫ్ సఫరింగ్. We became miserable because we are weak, we lie, steal, kill, commit other crimes. Because we are weak, but there is nothing to because there is no death nor sorrow అన్నారు. సమస్త ఆపదలకు ఏకైక కారణము బలహీనత. నేను బలహీనుని అనుకోవద్దాను వివేకానందుడు. నేను చెప్పిన హైదరాబాద్లో పోతే వాడు నవ్విండు. వై ఆర్ యూ లాఫింగ్ అన్న ఇంగ్లీష్ లో. అంటే నోరు మూసుకున్నాడు. అంటే మనకి ఇంగ్లీష్ వస్తే గొప్ప వాళ్ళం. నేను ఇంతకుముందు హిందీలో చెప్తే, తెలుగులో మాట్లాడితే సపోర్ట్లు కొట్టారు. ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళు ఇప్పటికీ బానిసత్వమే. అరే నాయన, ఫస్ట్ నిన్ను నువ్వు గౌరవించుకో. నా దేశం, నా ఊరు, మా నాయన తల్లిదండ్రుల పేరు చెప్పని కూడా భయపడతారు. నేను రైతుని, ఏమవుతావు? ఐ బికమ్ ఏ డాక్టర్, ఐ బికమ్ ఏ ఇంజనీర్. మందిని ఆడవనికి డాక్టర్ అయినాక కన్ను కాపు కారు చేసేవాడు డబ్బులు తీసుకొని. అరే ఐ బికమ్ ఏ ఫార్మర్ అన్న నా కాలేజీలో. నేను ఒక రైతుని అయితే అన్నా. నేను ఆవులో పెంచుతున్నా, 100 ఆవులో పెంచిన. ఇప్పుడు
అరే నీ సమాజానికి ఉపయోగపడే పని చేయరా. డాక్టర్ అయితే అంట డబ్బు ద మనీ ఈస్ నాట్ పవర్ బట్ గుడ్నెస్ అంట అలీనెస్ అన్నాడు వివేకానంద. డబ్బు కాదురా నాయన, డబ్బు ఏమంటే రాదు. తల్లి గర్భము ఉండి తాపుట్టినప్పుడు మొదలు పట్టను లేదు, తుదను లేదు, నడుమ పట్టను గట్ట నగుబాటు కాదట విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమనాచార్యుడు. తల్లి గర్భం ఉండే కిలో బంగారం తీసుకొని వస్తావా, రాకెట్ తీసుకొని వస్తావా? ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు ట్రంప్ గాడు, ఏమి యుద్ధ బాంబులేస్తావా? అరే ప్రపంచమంతా శశశ్యామలంగా ఆనందంగా సంతోషంగా వందే మాతరం ఇప్పుడు ఇన్నం మనం పాట పాడుకున్నాం. సుజలాం సుఫలం మలయజ శీతలంగా ఉండాలి. ఎప్పుడు చల్లగా పచ్చగా ఆనందంగా సంతోషంగా అందరము ఆనందంగా ఉంటేనే అది భారతీయ సంస్కృతి. మనం కష్టపడి మనం తినడము సంస్కృతి, మనకున్న దాంట్లో ఇంకోటి పెట్టడము అది మన విజ్ఞానము. అది భారతదేశం చేసింది, అందరికీ అన్నం పెట్టింది. ఎవరు వచ్చినా ఈ దేశంలోకి రమ్మన్నది అన్నం పెట్టింది. ఎందుకే వేదం చెప్పింది అతిథిని గౌరవించమని. కానీ గౌరవిస్తే ఆ కొడుకులు మనల్ని మన వెన్నుముకల్ని పిలిచాడు. మనం జాగ్రత్త ఉండాలి. అరాయిస్తా బ్యాక్ కన్నా స్టాప్ ది గోల్ ఇస్ రీచ్ అన్నాడు వివేకానంద స్వామి. అందుకని నువ్వు అరాయితే ఉండాలి. ఇప్పటి నుంచి నీవు ఎట్లుండాలి? నీవు కూడా వ్యాయామశాలలో పరిగెత్తాలి, కండలు పెంచాలి. ఒక హనుమంతుడు ఎట్లున్నాడు, వివేకానందుడు ఎట్లున్నాడు, భగత్ సింగ్ ఎట్లున్నాడు, ఆ ధైర్యం మన పిల్లలకు ఉండాలి. మనం డాన్సులు చేస్తాము, నృత్యాలు చేస్తాము, క్రికెట్ చేస్తాము కాదురా బాబు. నీ కండరాలను పెంచుకో. ఆ కండరాలకు బలం ఎట్లా వస్తుంది? స్ట్రెంత్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ దట్. బలమే జీవనము, బలహీనత మరణము. మనం బలంగా అంటే ఎవరు రాడు, కన్నెత్తి చూడు. బలహీనం అవుతాం కాబట్టి మనం ప్రేమిస్తున్నాము అన్న మతస్థులని. మన మతాన్ని ప్రేమించండి, రాముని ప్రేమించండి, కృష్ణుని ప్రేమించండి. భగత్ సింగ్ ని ఉరిదీస్తున్నారు. మనకు స్వతంత్రం రావాలి. ఎవడో వేరే దేశం వచ్చి మన వ్యాపారం చేసుకొని మన ఆడపిల్లలను చెడగొట్టిండు, మన ఆవులను పోసిండు, మనం చంపుతున్నాడు, గుళ్ళో పడగొడుతున్నాడు. మనమంతా చూస్తూ ఊకుంటాం. కానీ భగత్ సింగ్ ఊకుండలేడు. భగత్ సింగ్ లాస్ట్ కు ఉరిదీస్తున్నారు. భగత్ సింగ్ ను ఉరిదీస్తుంటే వాళ్ళ తల్లి చూడడానికి వచ్చింది. తల్లి చూస్తున్నది. భగత్ సింగ్ ని 2 నిమిషాల్లో ఉరిదీస్తారు. ఉరికమ్మ మీద ఉన్నాడు. అప్పుడు తల్లిని చూసి కండ్లకెళ్ళి ఆనంద బాష్పాలు వచ్చినాయి భగత్ సింగ్. తల్లి చూసింది. భగత్ సింగ్ ఒక మాట చెప్పండి. భారత మాతకు కొరకు ప్రాణం ఇస్తుంటే నవ్వుతూ ఆనందంగా భారత మాతాన్ని ప్రాణం వదలమను. ఆ కండ్లకెళ్ళి నీళ్లు రావద్దని చెప్పు నా కొడుకు కానీ చెప్పింది. ఒక సందేశం పంపింది భగత్ సింగ్ కు. అప్పుడు భగత్ సింగ్ అడిగిండ్రు, మీ అమ్మ ఈ విధంగా అంటుంది, కండ్లకెళ్ళి నీళ్లు రాకుండా భారత మాత అచ్చయ్య అనుకుంటా ఉరికమ్మని ముద్దాడు అని చెప్పింది తల్లి అన్నది. మా తల్లికి ఒక చివరి సందేశం ఇస్తున్నా, మా అమ్మకు చెప్పుండని భగత్ సింగ్ చెప్పిండు. ఏం చెప్పిండు తెలుసా తమ్ముడు? ఒక నిండు కొడుకుని 20 ఏళ్ల పిల్లగాన్ని ఉరిదీస్తుంటే చూసే ఆ ఉరిదీస్తుంటే చూడడానికి వచ్చిన తల్లులు ఈ భారతదేశంలో ఉన్నారంటే ఎంత వీరమణితలు ఉన్నారు. ఒక జిజియాబాయి లాంటిది ఒక రాణి రుద్రమాతని మళ్ళీ చూస్తున్నా. ఈ తల్లి కడుపులో నేను మళ్ళీ పుట్టాలి, ఆ తల్లికి ఆనంద భాష్పాలని చెప్పండి భగత్ సింగ్ చెప్పాడు. అంత కష్టపడి స్వతంత్రం తెస్తే మనం క్రికెట్ చూసుకుంటా, బెట్లు పెట్టుకుంటా, ప్రాణదానం చేసుకుంటా. అరే మన సైన్స్ చెప్తుంది గంగామాతకు నమస్కారం. ఉదయం వేస్తే నీళ్లు తాగంటాడు. అరే నీరు ఆరోగ్యం మంచి అంటే మనం ఉదయం వేస్తేనే బీరు. అరే వాటర్ మంచిది అంటే క్వార్టర్ 9 చేస్తాడు, ఎగ్ చేస్తాడు, పెగ్ చేస్తాడు, లెగ్ నుగ్గు అయిపోయింది ఇప్పుడు మీ అందరిది. అందుకే హిందూ అంటే ఎట్లుంటారు? ఉదయం చేస్తాడు, స్నానం చేస్తాడు, ఆంజనేయ స్వామి గుడికి పోతాడు, తల్లిదండ్రులకు నమస్కరిస్తాడు, ఆవుకు నమస్కరిస్తాడు. నీకు హిందుత్వం అంటే పొలాల వైపు వెళ్ళు, ఆ పచ్చని చెట్ల లోపల ఆక్సిజన్ తీసుకో, నీకు బలం రాకుంటారు. బలం ఉండాలి ఫస్ట్. మనం అధైర్యాన్ని అధర్మం జరుగుతుంటే బలం ఉండాలి. అప్పుడు ఎప్పుడు రాక్షసులు వైపు ఉంటారు. మంచి చేస్తుంటే చెడు చేయాలనే రాక్షసులు ఎప్పుడు ఉంటారు. వాళ్ళని ఎదిరించాలంటే మన బలాన్ని పెంచుకోవాలి. ఆ బలాన్ని పెంచుకోవడానికి ఈ మద్దూరు వాళ్ళు, ఈ వేదికను తయారు చేసిన పెద్దలందరూ, ఈ RSS వాళ్ళు మన బలాన్ని చైతన్యాన్ని పెంచుతున్నారు. మీరు ప్రతి ఒక్కరు కూడా చెడు అలవాట్లను మానుకోండి దయచేసి. చెడు నడతలు నడువకు, చెడు స్నేహము చేయకు, మిగిలిన వయసులో నా పిడదారులు పట్టకు. ఆ దేవుడు నీకిచ్చిన జీవితం అందమైన ఓ తెల్లని కాగితం. చిగురు పడకుండా దాన్ని చూసుకోవాలి, నీ మనుగడకై మంచి పాట రాసుకోవాలి. స్త్రీ పురుషులు ఇరువురికి శీలమే ముఖ్యం, నరజాతి అంతటికి నడుబడి ముఖ్యము. స్త్రీ పురుషుల ఇరువురికి శీలమే ముఖ్యం, నరజాతి అంతటికి నడుబడి ముఖ్యం.
ఏ పంటకైనా గాని ఎరువు చాలా ముఖ్యము, ఏ పంటకైనా గాని ఎరువు చాలా ముఖ్యము. ఆ రీతిగా ప్రతి మనిషికి పరువు చాలా ముఖ్యము, పరువు చాలా ముఖ్యము, మరి చదువు చాలా ముఖ్యము. చెడు నడతలు నడువకు, చెడు స్నేహము చేయకు, మిడిమేలపు వయసులో పెడదారులు పట్టకు. నా చిన్నారి విద్యార్థులారా, చిన్నారి తల్లులారా, మీరు టీవీలు చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా షికారు లేదు. అరే బ్రదర్స్, మన లివర్ బాగుండాలి, లవర్ కాదు, లివర్ లివర్. నీ లివర్ గట్టిగా వేసుకో. ఫస్ట్ లవ్వులు కాదు, బాగా చదువుకో, తల్లిదండ్రులు గౌరవించు, ఎవరినంటే వాళ్ళు ప్రేమించక, అక్కలారా చెల్లెరా. ఇంతకుముందు అమ్మ చెప్పింది మన వేష భాష. నా ఫ్రెండ్స్ అంతా పాయింట్లు వేసి లుంగి కట్టిన లుంగి. భగత్ సింగ్ లుంగి కట్టిండు. మన భారతీయులు ధోవతి కడతారు. భారత మన బొట్టు పెట్టాలి, గోవును పెంచాలి, గోమాతను. ఎందుకంటే ఆవు పాల లోపల బుద్ధిని విచక్షణ పెంచే జ్ఞానం ఉంది. ఆవు ఎక్కడ తిరిగితే రోగాలు రావు. మొన్న అదేమో వ్యాధి వచ్చింది కదా, మొన్న కరోనా వచ్చింది. మళ్ళీ సైన్స్ ఏం చేసినప్ప, కరోనా వచ్చి ఎంతో మంది చచ్చిపోయిన రాకింపేట. మీరు రాండి గోశాల. కరోనా వచ్చిన వాళ్ళని ఊరు బయట పెట్టిండ్రు. నేను గోశాలలో పెట్టుకున్నా. హాస్పిటల్ ఉన్న చచ్చిపోయినరు, గోశాలలో ఉన్న బతికిండ్రు. ఇప్పుడు చూపిస్తారు రాండి. ఇది భారతీయ జీవన విధానం. మన భారతదేశంలో శక్తి ఇది నాయన. అందుకని ఉదయం వెళ్తున్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు, శక్తి వస్తుంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలం బాస్వారి పది పూర్ణులు వచ్చిన మారుదం నమదరాక్షరం. ఇక్కడ రామ అంటే అక్కడ ఆంజనేయులు ఉంటాడు. ఇది మూఢనమ్మకాలు కాదురా నాయన. రామ అను కృష్ణ అంటే ఏమైతే అడుగుతారు పిల్లలు. రామ అంటే రా అంటే కడుపులోకి కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది. మా అంటే మంచి ఆక్సిజన్ వస్తుంది. కృష్ణ అంటే నీ కడుపు వదులుతుంది, నీ ఆ కండరాలు మంచిగా అవుతుంది, నీ కడుపు బాగుంటుంది, నీ ఆలోచన బాగుంటుంది. రాముడు ఏం చేసిండు, కృష్ణుడు ఏం చేసిండు? రాముడి లాగా 2 నిమిషాలు బతుకురా చూద్దాం దమ్ముంటే. రాముడు ఎలా బతికాడు? తండ్రి మాటను గౌరవించాడు, తల్లిని గౌరవించాడు, అన్నదమ్ములను గౌరవించాడు, పరస్త్రీలను గౌరవించాడు. రాముడు రాజు అనుకుంటే సీత వెళ్ళిపోతే పర్వాలేదు. సీత కంటే 1.25 లక్షలు ఉన్న, అంతకంటే అందగత్తెలు 1000 మంది ఉన్నారు. రాజు ఒక్క స్త్రీ అయినా కన్నెత్తి చూసిండారా రాముడు? ఆ రామ మతం అంటే కొడులకు భయం అవుతుంది. రామాయణికి భయం. ఇక్కడ మద్దూరు లోపల మల్లెపూలు లాంటి వాళ్ళు మీరందరూ రాముడి లక్షణాలు ముఖంలో వచ్చిండ్రు. ఈ వేదికకు వచ్చిండ్రంటే మీరు గొప్పవాళ్ళు, గొప్ప గుణవంతులు. ఓకే, టైం అవుతుందంట. ఓకే, మీకు టైం అవుతుంది. నేను మొదలు చెప్తున్నా, మన భారతదేశం గౌరవించండి, హనుమాన్ చాలీసా నేర్చుకోండి, రామారామ నుండి కృష్ణ కృష్ణ నుండి తల్లిని గౌరవించండి. టీవీలు పెట్టుకొని పిల్లలకు శిల్పం చేయకుండా దయచేసి మన అన్నమ్మ తీసుకోండి. ప్రేమించద్దు చెల్లెలారా, అక్కడారా. ముస్లింలను మాత్రం ప్రేమించకండి, క్రిస్టియన్లను మాత్రం ప్రేమించకండి. హిందువులుగా ఉండండి, హిందూగా బతకండి. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ఉదయం జై భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్.